ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నజరేయుడగు యేసు నామములో మీకు మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. మరొక ఆధ్యాత్మిక సత్యమును మీకు తెలియజేయాలని, అంతరంగమును గూర్చి మాట్లాడాలని నేను ప్రేరేపించబడ్డాను. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో ప్రేరేపించబడ్డాను. ఆ ప్రేరేపించబడిన వాక్య భాగాలను నేను సమకూర్చుకొని మీ మధ్య వాక్యమును ప్రకటించటానికి వచ్చాను. చివరి వరకు వాక్యాన్ని వినండి, ఆశీర్వదించబడండి. ప్రతి క్రైస్తవునికి, యేసును ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరికి, నిజమైన దేవుడిని ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరికి అంతరంగము చాలా ఇంపార్టెంట్. దేవుడు అంతరంగాన్నే మొదట చూస్తాడు, పై రూపాన్ని చూడడు. కాబట్టి ఆ అంతరంగము ఎలా ఉండాలో నేర్చుకునే ఒక సత్యాన్ని, కొన్ని వాక్య భాగాలను మీ ముందుకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. మూలవచనముగా లూకాసు వార్త 11:39 మనం చదువుదాం. అందుకు ప్రభువు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి యేసుదేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. చదవబడిన వాక్య భాగములో నుండి మాతో మాట్లాడమని, మా అంతరంగమును శుద్ధి చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలిచాడంట. పిలిచినప్పుడు ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండిపోయాడు. ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, భోజనానికి ముందు ఈయన కాళ్ళు కడుక్కోలేదు, చేతులు కడుక్కోలేదు, స్నానం చేయలేదు. అంటే యూదులకు ఆచారం ఉంది, భోజనానికి ముందు స్నానం చేస్తారు. స్నానం చేశాక చక్కగా కూర్చొని భోజనం చేస్తారు. చాలామందికి అలవాటు ఉంటుంది. వాళ్ళు ఇంకా దాన్ని పద్ధతిగా, ఇంకా స్నానం చేయకపోతే భోజనం ముట్టుకో, భోజనం దగ్గర కూర్చో. అందుకని స్నానం చేసే భోజనం దగ్గర కూర్చుంటారు. వాస్తవంగా పూర్వము భోజనం దగ్గరికి వచ్చేటప్పుడు చెప్పులు ఎందుకు తీసి తింటారు అనంటే, భోజనము, అన్నము పరబ్రహ్మ స్వరూపము అని అంటారు. బైబిల్లో కూడా అదే కథ ఉంది. నేనే జీవాహారమును అని అన్నాడు. అంటే యేసు ప్రభు పరబ్రహ్మ, పరమదేవుడు, ఆయన మనకు ఆహారము. ఆహారము వలన మనం ఎలా బ్రతుకుతున్నామో దేవుని వలన కూడా మనము బ్రతుకుతున్నాము అని చెప్పటానికి ఆహారమును దేవునితో పోల్చారు. అందుకే ఆహారము తినేటప్పుడు చేతులు కడుక్కోవడం, కాళ్ళు కడుక్కోవడం, అవకాశం ఉంటే స్నానం చేయటము అనేది నేర్చుకున్నారు. ఆహారం తినేటప్పుడు ప్రార్థన చేయటము అనేది అలవాటు చేశారు. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపము, నేనే జీవాహారము అన్నాడు కాబట్టి ప్రభు. అలాంటిది అన్నం తినటానికి వెళ్ళినప్పుడు, భోజనానికి కూర్చునేటప్పుడు స్నానం చేయకుండా కూర్చోవటం పరిసయ్యునికి ఆశ్చర్యం కల్పించింది. ఆ ఆచారం వలన నరకానికి పోతారని నేను చెప్పటం లేదు. ఆచారాలు మంచివే, మంచి ఉద్దేశంతోనే. కానీ అంతరంగము శుద్ధి లేకుండా ఆచారాలు మనకొద్దు అనే ఒక పాఠాన్ని దేవుడు మనకిక్కడ నేర్పించటం కొరకే ఆయన భోజన పంక్తిని కూర్చొని ఉన్నాడు. అందుకు ప్రభువిట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది అని అన్నాడు. గిన్నెను పల్లెమును బాగా బయట తోమి లోపల తోమకపోతే ఎలా? అసలు తోమాల్సింది లోపల. బయట మసి ఉన్నా పర్వాలేదు కానీ లోపల మసి ఉండకూడదు. బయట ఆ గిన్నెకి మట్టి ఉన్నా పర్వాలేదు కానీ లోపల మట్టి అనేది ఉండకూడదు, పాచి అనేది ఉండకూడదు. శుభ్రంగా క్లీన్ చేసే కదా అన్నం వండుకుంటాము మనం. అలాగే దేవుడు ఏం చెప్తున్నాడంటే, బాహ్య రూపమునకు శుద్ధిని గూర్చి కాదు కానీ మీ అంతరంగము శుద్ధిగా ఉండుట కొరకే బాహ్యము కూడా శుద్ధి చేయటం అనేది మీకు నేర్పింపబడింది అనే ఒక పాఠాన్ని పరిసయ్యులకు నేర్పించటం కొరకు
ఆయన స్నానం చేయకుండానే భోజనం దగ్గర కూర్చున్నాడు. అది అంటే అంతరంగము చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కానీ అంతరంగం ఎలాగున్నది? దోపుతోను చెడుతనముతో ఉంది, బయటికి మాత్రం భక్తి ఉంది. అంతరంగములో చంపాలని కోరికలు ఉన్నాయి, అంతరంగములో వ్యభిచారపు తలంపులు ఉన్నాయి, అంతరంగములో దోచుకోవాలని ఉంది, బయటికి మాత్రం భక్తి నటిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి అంతరంగము ఎలా ఉండాలో దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అంతరంగం ఎలా ఉండాలి అని అంటే పాయింట్ 1 మొట్టమొదటిగా బైబిల్ మనకి నేర్పిస్తున్న విషయాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. చూడండి, రోమాపత్రిక 2వ అధ్యాయము, రోమాపత్రిక 2వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుదాము. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగినదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుని వలన కలుగదు, దేవుని వలనే కలుగును అన్నాడు. ఇక్కడ మీరు ఆలోచించండి. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు అంటే బాహ్యమునకు యూదులైన వారు ఉన్నారు, అంతరంగంలో యూదులైన వారు ఉన్నారు. బాహ్యమునకు యూదుడు ఎవరంటే 28లో అంటున్నాడు, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీర సంబంధమైన శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు అన్నాడు. యూదులకు సున్నతి అనే ఆచారము, ఒక నిబంధన, ఒక కట్టడ ఉన్నది. అది దేవుడే అబ్రహాము ద్వారా వారికి అనుగ్రహించాడు. అయితే శరీరమందు సున్నతి దేనికి సూచనగా ఉన్నదంటే ఆత్మయందు సున్నతి కొరకు, అంతరంగమందు సున్నతిని కొరకు అది సూచనగా ఇచ్చాడు వారికి పాత నిబంధన గ్రంథములు. అందుకని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీర సంబంధమైన యూదత్వము కాదు. శరీరానికి సున్నతి ఉంటే నువ్వు యూదుడు అనుకుంటున్నావు, కానీ అది కాదు. అంతరంగమందు యూదుడుగా నీవు ఉండాలి అని అంటున్నాడు. అంతరంగమందు నువ్వు దేవుని ప్రజగా ఉండాలి, అంతరంగమందు నువ్వు దేవుని సంబంధిగా ఉండాలి. అందుకనే సున్నతి బాహ్యమునకు కాదు చేసుకోవలసింది, అంతరంగమందు చేసుకోవాలి అని చెప్పటానికే మర్మాంగ అవయానికి సున్నతి చేయమడు. గోప్యాంగ చర్మము అని, గోప్యం అంటే రహస్యము అని, గోప్యముగా ఉంచు అని అంటారు కదా. ఈ సంగతిని గోప్యముగా ఉంచు అంటే అర్థం ఏంటంటే రహస్యముగా ఉంచండి. రహస్యముగా ఉండేటువంటి ప్రైవేట్ పార్ట్స్ని ఎందుకు చెప్పాడు అని అంటే, సున్నతి అనేది ఇంకెక్కడైనా చేయొచ్చుగా, ఒక వేలును కూడా కట్ చేసుకోమని కూడా చెప్పొచ్చుగా, ఒక వాత పెట్టుకోండి సింబాలిక్గా ఉండటానికని చెప్పొచ్చుగా. మర్మాంగ అవయవాన్ని ఎందుకు చెప్పాడంటే, కంటికి కనబడకుండా అది దాన్ని ఎలా దాచుకుంటామో అలాగే అంతరంగము కూడా కంటికి కనబడదు. అక్కడ సున్నతి మీకు జరగాలి, అక్కడ మీకు కటింగ్ జరగాలి, అక్కడ మీకు క్రాప్ జరగాలి అనేది దేవుని ఉద్దేశం. అంటే హృదయములో చెడుతనము తీసివేయుటే నిజమైన సున్నతి. ఆ హృదయములో ఉన్న చెడుతనమును కత్తిరించి వేయుట, ఆ హృదయములో ఉన్న చెడుతనమును తొలగించుట అనేది ఎప్పుడు జరుగుతున్నది అనంటే బాప్తిస్మమందు జరుగుతున్నది. బాప్తిస్మమందు జరుగుతున్నది. దయచేసి ఆ మాట మనం చూద్దాము. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిరి. మరియు అపరాధములు వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి అని మనకు కనబడుతుంది కదా. ఇక్కడ చూడండి, శరీరమందు సున్నతి కాదు, చేతులతో చేయబడని సున్నతి అంతరంగమందు జరగాలి. అది బాప్తిస్మమందు జరుగుతుంది. బాప్తిస్మమందు మన ప్రతి పాపము కొట్టివేయబడుతుంది, కడగబడుతుంది, తొలగించబడుతుంది. కనుక
అంతరంగమందు సువార్తను ఖడ్గము ద్వారా నీ అంతరంగము పొడవబడాలి, నీ అంతరంగము కోసివేయబడాలి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37లో చూస్తే, వారు ఈ మాటలు విని హృదయమందు నొచ్చుకొని పుట్నోట్లో హృదయమందు పొడవబడి ఉందంట. అప్పుడు వచ్చి పేతురుని కడమ అపోస్తుల్ని అడిగారు, మేమేమి చేయాలి రక్షణ పొందాలనంటే, ప్రతి ఒక్కరూ పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిడి, అప్పుడు మీరు రక్షణ పొందుతారని ప్రభు మాట్లాడుతున్నాడు. అక్కడ పేతురు ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే బాప్తిస్మం అందే మన అంతరంగము శుద్ధి అవుతుంది, మన అంతరంగములో ఉన్న చెడు పాపము అంత కడిగివేయబడుతుంది. అది అసలు సిసలైన సున్నతి. అందుకనే అంతరంగమందు ఏముండాలంటే సున్నతి ఉండాలి. అంటే మీరు ఆలోచించండి, అంతరంగమందు నీకు శుద్ధి ఉండాలి, అంతరంగమందు నీకు పరిశుద్ధత ఉండాలి, అంతరంగములో నీకు పాపం ఉండకూడదు. అది బయటికి పోవాలి. అంతరంగములో నీవు పరిశుద్ధుడివై ఉండాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. అంతరంగమందు ఏముండాలంటే మొట్టమొదటిగా నీ అంతరంగమందు సున్నతి జరగాలి, నీ అంతరంగములో పరిశుద్ధత ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవది అంతరంగమందు ఏముండాలి అనంటే 103వ కీర్తన మొదటి వచనము మనము చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అన్నాడు. అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అన్నాడు. సన్నుతించుము అంటే స్తుతించటము అంట. స్తుతించటము అంటే అంతరంగములో దేవుని కొరకైన స్తుతి ఉండాలి, అంతరంగములో దేవుని కొరకైన ఆరాధన ఉండాలి, అంతరంగములో దేవుని కొరకైన కీర్తన ఉండాలి. అంతరంగం ముందు స్తుతించగలగాలి. మనము స్తుతులతో నీ హృదయము నింపబడాలి. ప్రభువా నీవు చేసిన మేలులను బట్టి నీకు స్తోత్రాలని చెప్పగలగాలి. దావీదు ఎక్కువగా దీవించబడటానికి గల కారణము ఏమిటంటే, ఆయన లైఫ్లో కృతజ్ఞత కలిగిన వాడు. స్తుతించటం ఎక్కువ ఆయన జీవితము, ఎక్కువగా ప్రభువుని ఆరాధించటము అనేది ఆయన జీవితంలో కనబడుతుంది. అదొక ప్రధానమైన కారణము దావీదు ఆశీర్వదించబడటానికి. అంతరంగమందు ప్రభువుని సన్నుతించటం నేర్చుకోవాలి. కొంతమంది ప్రభువుని పెదవులతో స్తుతిస్తారు, వాళ్ళు హృదయము దూరముగా ఉంటుందని ప్రభువే మనకు తెలియజేశాడు. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనము. అందుకాయన వారితో ఇలాగు చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అన్నాడు. పెదవులతో స్తుతించటము కాదు, హృదయముతో స్తుతించు, అంతరంగమందు స్తుతించు. పెదవులతో స్తుతించవద్దు అనటలేదు, కాదు అన్నాం. కాదు అంటే అర్థం ఏంటో అనంటే, పెదవులతోని స్తుతించు, కానీ అంతరంగము నుండి పెదవుల్లోంచి రావాలి బయటికి. ఉట్టి నోటి మాటలుగా స్తుతి ఉండకూడదు, అంతరంగములో నుంచి స్తుతి రావాలి. కొంతమంది పాటలు రాసేస్తారు, వాళ్ళు అంతరంగములో కలిగిన పాట కాదు, వాళ్ళు మెదడులో కలిగిన పాటను రాసేస్తారు. అందుకనే కొన్ని పాటలు పరిశుద్ధాత్మ అభిషేకము లేని పాటలుగా ఉంటాయి. పిచ్చి పిచ్చి పాటలు పాడుకునేటువంటి వారు ఉన్నారు. అంతరంగమందు స్తుతి లేదు, వాళ్ళకి బుర్రలో ఉంది, మెదడులో ఉంది, ఆలోచనలో ఉంది, కానీ అంతరంగమందు లేదు. అందరి ముందు నేను మంచి పాటలు రాస్తాననిపించుకోవాలి, మంచిగా పాడుతాననిపించుకోవాలి, మంచిగా స్తుతిస్తాననిపించుకోవాలి. అనిపించుకోవటానికి పాటలు రాసేయటం, దానికి తగిన మ్యూజిక్ని ఏర్పాటు చేసుకొని పాటకు బయటికి కనబడవలసిన సౌందర్యమంతా, అందమంతను సమకూర్చటము, ఆ పాటలో మాత్రం దేవుని శక్తి ఉండదు. అంతరంగమందు ప్రభువుని స్తుతించగలగాలి. ఆ అంతరంగములో ఉన్నదే బయటికి రావాలి. 84వ కీర్తనలో నా దేహము దేవుని కొరకు కేకలు వేయుచున్నదన్నాడు, నా అంతరంగము హర్షిస్తున్నది అని కూడా
భక్తుడు చెప్తున్నాడు, కోరాహు భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 84వ కీర్తన చూడండి. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. హృదయము, శరీరము అంటే అంతరంగములో ప్రభువు కొరకైన స్తుతి ఉండాలి. కృతజ్ఞత అంతరంగమందు నీకు ఉండాలి. మొట్టమొదటిగా అంతరంగమందు శుద్ధి చేయబడాలి, సున్నతి జరగాలి. రెండవది అంతరంగమందు సన్నుతించటము మనము కలిగి ఉండాలి. సన్నుతించటం ఒట్టి నోటి మాటలతో కాదు, ఒట్టి నోటి మాటలతో కాదు. నిజంగా స్తుతించేవారు హృదయం ఎలాగుంటుందో తెలుసా అండి? దేవుడిస్తే స్తుతించటం, దేవుడు ఇవ్వకపోతే స్తుతించటం కాదు. మా పాప ఏదైనా కొన్నాననుకో ఐస్ క్రీమ్, ఐ లవ్ యూ డాడీ అంటది. లేకపోతే అందు ఒక్కోసారి చాలామంది ఇలాంటి చిన్నపిల్లల మనస్తత్వం కలిగినటువంటి వారిగానే ఉంటారు. దేవుడిస్తే కృతజ్ఞత కూటం పెట్టేసుకుంటారు. అసలు ఏమి ఇవ్వకపోయినా కూడా ప్రభువుని స్తుతించాలి. అసలు ఇవ్వకపోయినా కాదు, ఇచ్చింది తిరిగి తీసేసుకున్నా కూడా స్తుతించాలి అని యోబు భక్తుడు మనకి నేర్పించలేదు ఆ పాఠం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, దేవునికి స్తోత్రం అన్నాడు. యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అన్నాడు. మనము స్తుతించటం అనేది అంతరంగములో ఉంటే ప్రభువు చేసిన కార్యాలను బట్టి కాదు, ప్రభువు కార్యము చేయకపోయినా కూడా ప్రభువుని మనం స్తుతిస్తూ ఉంటాం. అంతరంగమందు ఎల్లప్పుడూ స్తుతి మనము కలిగి ఉండాలని మనకి రెండవదిగా నేర్పిస్తుంది. అంతరంగము రెండవదిగా ఎలా ఉండాలంటే స్తుతులతో నింపబడి ఉండాలి. 51వ కీర్తనకు వెళ్దాము. 3వ విషయాన్ని మనము నేర్చుకుందాం. 51వ కీర్తన 6వ వచనము చూడండి. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు అంటున్నాడు. అంతరంగములో సత్యము కోరుచున్నాడు అంటే అంతరంగములో ఇప్పుడు మనకేముండాలి? సత్యము ఉండాలి. సత్యము. చాలామందికి సత్యము పెదవుల మీద ఉంది, అంతరంగములో లేదు. అంతరంగములో లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మీరు ఆలోచించండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని పదే పదే బల్లగుద్ది ప్రసంగాలు చేస్తారు, కానీ వాళ్ళ అంతరంగంలో ప్రార్థన ఉండదు. వాళ్ళ పర్సనల్ లైఫ్లో ప్రార్థన ఉండదు. కానీ పెదవులతో ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి అని చెప్తారు. అంటే ప్రార్థన చేయి అనేది, ప్రార్థించుట అనేది ఒక సత్యమైతే అది హృదయములో లేదు, కానీ పెదవులలో ఉంది. ఉండాల్సింది ఎక్కడ? హృదయములో ఉండాలి. సత్యం ఎక్కడ ఉండాలంటే అంతరంగములో ఉండాలి. అంతరంగములో సత్యము ఉండాలి, పెదవులలో కాదు. పెదవులలో కాదు. యేసు ప్రభు దేవుడని చాలామంది చెప్తారండి, ఎందుకంటే ఆయన సత్యదేవుడు, నిజమైన దేవుడు అని అంటారు. కానీ ఆ యేసు ప్రభువు అను సత్యదేవుడు వాళ్ళు అంతరంగంలో లేడు. కొంతమంది సినీ యాక్టర్స్ ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నిజమైన దేవుడు యేసు ప్రభు అని చెప్తారు, సృష్టికర్త అయినటువంటి వాడి దేవుడు యేసు ప్రభు అని చెప్తారు. నిజమే, అది పెదవుల దాకే ఉంది. కానీ ఆయన అంతరంగములో యేసు దేవుడుగా అంగీకరించలేదు. ఆయన పెదవులతో చెప్పాడు, కానీ సత్యం ఎక్కడుండాలో తెలుసా? అంతరంగములో ఉండాలి. వాక్య సత్యము అంతరంగములో ఉండాలి. యేసు అను సత్యము అంతరంగములో ఉండాలి. అంతరంగములో ఉండాలి. కొంతమంది న్యాయము తీర్చడానికి వస్తారు, ఇద్దరిని ఇరుగుపక్షాల వారిని కూర్చోబెట్టి. వాస్తవం ఏంటో అంతరంగానికి తెలుసు, కానీ బయటికి తీర్పు ఇంకొకటి వస్తుంది. అంతరంగంలో ఉన్న సత్యమే బయటికి రావాలి, కానీ బయటికి వచ్చిన సత్యం అంతరంగంలో లేకపోయినా కూడా ప్రమాదమే. చూసారా? కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే అంతరంగమందు సత్యం ఉండాలి. సత్యం ఉండాలి. ఎంతమంది ఎన్ని చెప్పినా వాక్యములోని ఒక సత్యము నీకు బయలుపరచబడిన తర్వాత అది మారిపోదు. ఇంకా అది హృదయములో ఆ సత్యము ఉంటే దేవుడు దాన్ని చూస్తాడు. ఇతని హృదయములో, ఇతని అంతరంగములో నన్ను గూర్చిన సత్యము, నా వాక్యమును గూర్చిన సత్యం ఇతనిలో ఉన్నదని దేవుడు చూస్తాడు.
అందుకనే నా అంతరంగములో సత్యము కోరుచున్నావు అన్నాడు. సత్యము కోరుచున్నావని ప్రభు మాట్లాడతాడు. నీ అంతరంగములో సత్యమును కోరుకుంటున్న దేవుడు మరి నీ అంతరంగములో సత్యము లేకపోతే నేను ఇష్టపడతాడా? ఆలోచించాలి. ఇది మూడవది, అంతరంగములో మనకు ఉండాల్సినది సత్యము. 4వ విషయానికి మనము వెళ్దాము. అదే 51వ కీర్తన 6వ వచనము, 6వ వచనం కాదు, అదే 51వ కీర్తన 10వ వచనము. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అన్నాడు. ఇక్కడ చూడండి, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అంటే అంతరంగములో ఉండాల్సినది ఏంటి? స్థిరమైన మనస్సు, స్థిరత్వం ఉండాలి అంతరంగములో. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్న 4వ విషయం. అంతరంగమందు స్థిరత్వం లేనివాడు ఎలా ఉంటాడంటే, ఒక ఆయన ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ చదివేదానికి జాయిన్ అయ్యాడు. 6 నెలలు చదివేసరికి అతను చదవబుద్ధి లేదు, ఆపేశాడు. 1 సంవత్సరం వేస్ట్ చేసుకొని మరలా లాలో జాయిన్ అయ్యాడు. లా చదవాలనుకున్నాడు. మరలా ఆయనకి అది కొద్ది చదివిన తర్వాత ఆయనకి ఎక్కలేదు, ఆయనకు నచ్చలేదు. మళ్ళీ అందులో నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ మెకానికల్గా చదవాలనుకున్నాడు. ఇలాగా ఏది కూడా సంపూర్ణం చేయట్లేదు. కారణం ఏంటంటే స్థిరమైన మనస్సు లేదు. స్థిరమైన మనస్సు లేదు. చాలామందికి అంతరంగంలో స్థిరమైన మనసు ప్రార్థనలో ఉండదు. మీరు గమనించారు ఎప్పుడైనా? మోకరిస్తారు, ప్రార్థన జరుగుతుంది, మాటలుగా ప్రార్థనగా వెళ్ళిపోతాయి. ఆలోచన లోపడున్న మనసు ఎక్కడికో ప్రయాణం చేస్తుంది, ఎక్కడెక్కడికో అది తిరుగుతూ ఉంటుంది. అప్పుడే అప్పుల సమస్యలు గుర్తుకొస్తాయి, అప్పుడే మనం చేయాల్సిన పని గుర్తుకొస్తుంది. అంటే మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది, పెదాలు మాత్రం ప్రార్థన చేస్తూనే ఉంటాయి. స్థిరమైన మనసు కాదు. స్థిరమైన మనస్సు కలిగి ప్రార్థించు, దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు. స్థిరమైన మనసు మనకు కలిగి ఉండాలి. స్థిరమైన మనసు కలిగి ఉండకపోవటం వలనే నేను పాపములో పడిపోయానని దావీదు గ్రహించాడు. స్థిరమైన మనసు లేకపోవటం వలన దేవునికి విరోధమైన పాపము చేశానని దావీదు గ్రహించాడు. కాబట్టి స్థిరమైన మనసు నాకు నూతనముగా పుట్టించుము అంటున్నాడు. ఎంత యథార్థంగా ఒప్పుకుంటున్నాడు దేవుని దగ్గర. చూడండి, నాకు స్థిరమైన మనసు కాదయ్యా అని. స్థిరమైన మనస్సు కొరకు నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? స్థిరమైన మనస్సు నేను కలిగి ఉండాలని ప్రార్థించావా? స్థిరమైన మనస్సు మనం కలిగి ఉండుట దేవునికి ఇష్టము. స్థిరత్వం ఉండాలి. కొంతమందికి ఏరా ఒక దగ్గర ఉండబెట్రా, ఎప్పుడు అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉంటావు. స్థిరత్వం ఉండదా నీకు? స్థిరంగా ఎక్కడొక చోటు ఉండు అని ఎందుకంటారు? స్థిరత్వములో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. అటు ఇటు తిరిగి తొలగిపోవటంలో దీవెనలు మనకి కలగవు. పాపములో పడిపోయే అవకాశం ఉంటుంది. స్థిరత్వములో గొప్ప దీవెనలు ఉన్నాయి. కాబట్టి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయములో 58వ వచనములో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునై యుండుడి. స్థిరులను కదలని వారుగా ఉండాలని మనకు నేర్పిస్తుంది. స్థిరత్వం ఉండాలి, కదలని వారిగా ఉండాలి అని ప్రభు ఆశిస్తున్నాడు. కనుక అంతరంగమందు మనకు స్థిరత్వం ఉండాలి. 5వదిగా నేను చెప్పి నా ప్రసంగాన్ని నేను ముగిస్తాను. చాలా ఇంపార్టెంట్ అయిన ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూస్తే, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. పౌలు దేవుని ఎదుట మోకరించి ఎఫెసీ సంఘము కొరకు, అక్కడున్న విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నాడు.
ప్రార్థిస్తున్నప్పుడు ఆయన మొదటి మాట ఏంటంటే మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి అన్న. అంటే అంతరంగములో ఏముండాలి? శక్తి ఉండాలి. శక్తి. చాలామందికి శరీరానికి శక్తి ఉంటుంది, అంతరంగములో శక్తి ఉండదు. ఈ శరీరం ఎంత శక్తిని సమకూర్చుకున్నా వృద్ధాప్యం వస్తున్నప్పుడు బలహీనత వస్తూనే ఉంటుంది. కానీ అంతరంగం అలా కాదు. దానికి ఎంత శక్తి సమకూరుస్తామో దానికి వృద్ధాప్యం ఉండదు. ఎప్పటికప్పుడు అది బలపరచబడుతూనే ఉంటుంది. ఉదాహరణకు 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అని ఉంది. ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. బాహ్య పురుషుడు దినదినమును కృషించిపోతుంటుంటాడు, బలహీనమైపోతూ ఉంటాడు. కనుక అంతరంగమందు శక్తి మనం కలిగి ఉండాలి. అంతరంగమందు శక్తి మనం కలిగి ఉంటే ఎంతటి శోధనైనా, ఎంతటి ఇబ్బంది అయినా, ఎంతటి కష్టమైనా క్రీస్తులో నుంచి మనం తొలగిపోం. ఆ శోధనను మనం జయిస్తాం. అంతరంగమందు శక్తి ఉంటే, బలము ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా మనము ఎదిరించగలుగుతాం. అంతరంగములో శక్తే నిన్ను ప్రార్థనాపరుడిగా చేస్తుంది. అంతరంగములో శక్తే నిన్ను గొప్ప విశ్వాసిగా చేస్తుంది. అంతరంగములోని శక్తే నిన్ను మంచి భక్తుడిగా తీర్చిదిద్దుతుంది. అంతరంగములోని శక్తే నిన్ను గొప్పవానిగా చేస్తుంది, ధైర్యమును సమకూరుస్తుంది. కనుక అంతరంగమందు మనము శక్తి కలిగి ఉండాలి. మరి అంతరంగమందు శక్తి కావాలి, అంతరంగమందు సత్యం ఉండాలి, అంతరంగమందు స్థిరత్వం ఉండాలి, అంతరంగమందు స్తుతి ఉండాలి, అంతరంగమందు శుద్ధి కలగాలనంటే మన అంతరంగములో దేవుని వాక్యం ఉండాలి. హల్లెలూయా. మన అంతరంగములో యేసయ్య ఉండాలి, మన అంతరంగములో పరిశుద్ధాత్ముడు ఉండాలి. ఇవి ఉంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీకు శక్తినిస్తాడు. ఆ వాక్యమే నీకు బలమునిస్తుంది, స్తుతించేలాగా చేస్తుంది, కీర్తించేలాగా చేస్తుంది, స్థిరమైన మనసిస్తుంది, గైడెన్స్ ఇస్తుంది. అంతరంగములో యేసు ఉంటే నీకు గొప్ప ఆనందము కలుగుతుంది. కనుక అంతరంగమందు ఇవన్నీ మనకు కలుగు చేసేది దేవుని వాక్యము. కాబట్టి నీలో వాక్యం అనేది సమృద్ధిగా ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అన్నాడు. నాయందు మీరును మీ యందు నా మాటలను ఉంచిన ఎడల అంటే దేవుని మాటలు, దేవుని వాక్యం ఎక్కడుండాలి? మన హృదయంలో ఉండాలి. అప్పుడు మన ప్రార్థన ఆలకించబడుతుంది. కొలసీ పత్రిక కూడా చూడండి. కొలసీ పత్రిక 16వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనము. కృతజ్ఞులయుండుడి, సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమృద్ధిగా దేవుని వాక్యము మనలో నివసింపనీయాలి. నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నానన్నాడు 119వ కీర్తన 11వ వచనములో దావీదు భక్తుడు. వాక్యము నీ హృదయములో ఉండాలి, నీ అంతరంగములో వాక్యం ఉండాలి, నీ అంతరంగములో పరిశుద్ధాత్ముడు ఉండాలి, నీ అంతరంగములో యేసయ్య ఉండాలి. అప్పుడు నీ అంతరంగమునకు అవసరమైనదంతయు సమకూర్చబడి శక్తి చేత నీవు నింపబడతావు. దేవునికి ఇష్టడుగా మార్చబడగలుగుతావు. కనుక అంతరంగము ఎలా ఉండాలి అంటే 5 విషయాలు. అంతరంగమందు శుద్ధి ఉండాలి, అంతరంగమందు సున్నతి ఉండాలి, అంతరంగమందు సన్నుతించాలి, అంతరంగమందు సత్యం ఉండాలి, అంతరంగమందు స్థిరత్వం ఉండాలి, అంతరంగమందు శక్తి కలిగి ఉండాలి. సున్నతి, సన్నుతించుట, సత్యముంచుట, స్థిరమత్వం ఉంటుట, శక్తి కలిగి ఉండుట, ఇవి అంతరంగమందు మనము కలిగి ఉండాల్సినటువంటివి. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి,
సర్వాధికారివైన మా తండ్రి, జీవాధిపతివైన మా తండ్రి, నమ్మకమైన నా ప్రియ ప్రభు, దయగల నా ప్రభు, ఆదరణకర్త నీకు వందనాలు. మా అంతరంగము సరైనదిగా ఉండుటకు సహాయము చేయండి. మా అంతరంగము స్థిరమైనదిగా ఉండుటకు సహాయము చేయండి. మా అంతరంగము అంతరంగముందు శక్తి కలిగి ఉండుటకు సహాయము చేయండి. మా అంతరంగములను దోపును, చెడుతనమును కడిగివేయండి, శుద్ధి చేయండి, సున్నతి జరుగుటకు సహాయము చేయండి. కనికరము చూపండి. అంతరంగములో ఎల్లప్పుడూ స్తుతి ఉండినట్లు కృప చూపమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.